పేరు ఇంటర్వ్యూ. తెలుగు పండితుడి కోసం వాళ్ళు చేసే ఇంటర్వ్యూ మేము చిన్న హాస్యపరంగా చేయడానికి ప్రయత్నించాము. చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. తొందరగా ఇంటర్వ్యూ మొదలైనా చాలా రోజులుగా వెతుకుతున్న దొరుకుతారో లేదు చూడండి. నమస్కారం అండి, నేను లోనికి రావచ్చా? అమ్మయ్య, ఇతన్ని చూస్తుంటే అచ్చ తెలుగు మాస్టర్లా ఉన్నాడు. రండి రండి, కూర్చోండి. మీరు ఉద్యోగం తప్పగా ఇస్తారంటే కూర్చుంటారు. మంచిది, అయితే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి మీరు సమాధానం చెప్పండి. ఓ, అదెంత పని, అడగండి, చిటికీలో చెప్పేస్తాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? తెలుగు భాష ప్రవీణ, తెలుగు పండిత్. మరి నాకు ఉద్యోగం ఇచ్చినట్టేనా? అయితే మీరు శశిరేఖ పరిణయం గురించి చెప్పండి. ఓ అదా, అది కూడా తెలీదా? తరుణ్ జనేలియా సినిమా. మరి నాకు ఉద్యోగం ఇచ్చినట్టేనా? నేను అడిగింది అది కాదు, మన మహాభారతంలోని అభిమన్యుడు శశిరేఖల పెళ్లి గురించి. ఓ అదా, నేను సినిమా గురించి అనుకున్నా. మరి నాకు ఉద్యోగం ఇచ్చినట్టేనా? పోనీ అర్జునుడు ఎవరో చెప్పు. ఓ, ఇంకెవరు? మన మహేష్ బాబు. మరి నాకు ఉద్యోగం ఇచ్చినట్టేనా? మళ్ళీ సినిమా గురించి చెప్తావెందుకు? నేను మన పురాణ గాథల గురించి అడుగుతున్నాను. ఓ అదా, నేను మళ్ళీ సినిమా గురించి అనుకున్నా. మరి నాకు ఉద్యోగం ఇచ్చినట్టేనా? సరే, మీరు ముందు బయటికి వెళ్ళండి. లేదు మేడం, మీ కాళ్ళ దగ్గరే ఉన్నాను. పేదవాడిని, పిల్లలు కలవాడిని, నాకు ఉద్యోగం ఇవ్వదు. ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాళ్ళకి ఉద్యోగం ఇస్తాము. పేదవాళ్ళకు, పిల్లలు కల వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడానికి ఇది ధర్మసత్రం కాదు, ఇది స్కూల్. దయచేసి బయటికి వెళ్ళండి, లేదంటే గెంటించాల్సి వస్తుంది. ఈరోజు కూడా తెలుగు మాస్టర్ దొరకలేదు. ఎవరది? గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం మేడం. తెలుగు వణక్కం, తమిళ్ నమస్కార్, కన్నడ సత్రేక్, పంజాబీ నమస్కార్, హిందీ ఆదా బర్సే ఉర్దూ. ఇలా అన్ని భాషల్లో నాకు ప్రవేశం ఉందని చెప్పడానికి ఇలా ప్రయాసపడ్డాను మేడం. అబ్బో, పెద్ద గొప్పే. జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్ అనిపిస్తుంది. డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది. ఈ క్యాండిడేట్ కూడా వేస్ట్ చేయాలి. అయినా ఇంటర్వ్యూ చేస్తారు, పోయేదేముంది. సరే, శశిరేఖ పరిణయం గురించి చెప్పండి. మీరు నన్ను కూర్చోమని కూడా ఆడుతులేదు, అయినా నేను కూర్చుంటున్నాను. శశిరేఖ బలరాముని కూతురు, అభిమన్యుని ప్రేమిస్తుంది. ఇది బలరాముడికి ఇష్టం లేదు. కానీ బలరాముడి తమ్ముడైన శ్రీకృష్ణుడు అని తానే అయ్యి ఎంతో నాటకీయంగా శశిరేఖ పరిణయం జరిపిస్తారు. క్లుప్తంగా ఇదే విషయం. రామాయణం గురించి 3 ముక్కల్లో చెప్పండి. కట్టే కొట్టే తెచ్చే, శ్రీరాముడు వాడిని కొట్టే, రావణాసుడిని కొట్టే, సీతను తెచ్చే. భారతం గురించి ఒక మాటలో చెప్పండి. వింటే భారతం వినవలే, తింటే గారెలు తినవలే అని మన పెద్దలు చెప్తారు కదా. చాలా మంచిది. మీ డ్రెస్ చూసి మీకు తెలుగే రాదనుకున్నాను. పైన అడుగులదేముంది మేడం, మీరు కోరితే అచ్చం తెలుగు టీచర్ వస్తాను. వెరీ గుడ్, చాలా సంతోషం.
మిమ్మల్ని ఇప్పుడే నా స్కూల్లో తెలుగు టీచర్గా నియమిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి నా సంగతి ఏంటి? నాకు ఉద్యోగం ఇచ్చినట్టేనా?